హలో నమస్తే అండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు, వంకాయ, బంగాళదుంపలు, కొత్తిమీర అన్నీ వేసి సన్నగా తరుక్కున్నానండి. ఇవి సన్నగా అన్నీ వేసేసి కర్రీ చేస్తున్నానండి, ముద్దకూరలాగా అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కోకోనట్ అండి. అంటే ఇది పౌడర్ అండి, కోకోనట్ మాల్స్లో దొరుకుతాయి. ఇవి ఇలా ఉంటుందండి. దీంట్లో చిన్న ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, పెద్ద. ఇది 1 kg అన్నమాట ప్యాకెట్. ఇది కోకోనట్. మనకు కొబ్బరి లేనప్పుడు ఇది వాడుకోవచ్చండి, కర్రీస్కి బాగుంటుంది. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కాస్త ఎర్రగా వేగాలండి. కాస్త వేగితేనే ఉల్లిపాయలు రుచిగా ఉంటుంది ఇది కర్రీ. ఎర్రగా వేగాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు కూరగాయలన్నీ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, టమాటాలు 1, పసుపు, కారం 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్లు అండి. టేస్ట్ని బట్టి సాల్ట్. అన్నీ వేసాక బాగా కలిపేసి కాసేపు మగ్గనివ్వాలండి. చూసారా, ఇలా మగ్గితే బాగుంటుందండి కర్రీ. ఎప్పుడు కానీ వేసిన వెంటనే మూత పెట్టేసామంటే పచ్చి వాసన వస్తాయి కూరగాయలు. చూడండి, ఆయిల్ ఇలా పైకి తెలుస్తుందన్నమాట. ఇలా ఆయిల్ పైకి రావాలండి. ఇప్పుడు సరిపడా నీళ్ళు వేసుకోవాలండి. వేసేసుకొని కోకోనట్ మిల్క్ పౌడర్ అండి, ఇది వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ వేసుకుంటే చాలండి. 1 స్పూన్ అన్నమాట. మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత వేసుకోవచ్చు, కానీ నేనైతే 1 స్పూన్ వేసానండి. మనకు కొబ్బరికాయలు తెచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి ఇంకా ఇది ఉండిందంటే ఎప్పటికీ మనకు పని జరిగిపోతుందండి. కొబ్బరి ఇది మాల్స్లో దొరుకుతుందండి. ఇదిగోండి, చూసుకోండి. ఇవి కోకోనట్ మిల్క్ పౌడర్ అండి. చాలా బాగుంటుందండి. మనకు కొబ్బరికాయ లాగే ఉంటుంది, పచ్చి కొబ్బరికాయ లాగా అనిపిస్తుంది. అయిపోయిందండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. ఒక విజిల్ వస్తే చాలండి. రెడీ అండి. చిక్కుడుకాయ, బంగాళదుంప కర్రీ అండి. వంకాయ 3 వేసి చేశానండి, ముద్దకూరలాగా. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.